నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నివాళులు. భారతదేశం గర్వించదగ్గ రాజకీయ పరిణతి చెందిన పరిజ్ఞాని అని కొనియాడిన పలువురు ప్రముఖులు. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్. వైద్యులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వెల్లడి. లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు ఎక్కువయ్యాయని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు. పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వైసీపీ నాయకులు నిరసన. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ పార్టీ నాయకులు ర్యాలీలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రజల కష్టార్జితాన్ని దోపిడీ చేసిన సంపద సృష్టించే దశగా చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంపుతో ప్రజల నెత్తిపై గుదిబండ వేశారని వైఎస్ఆర్సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కరెంటు ఛార్జీలు మోతపై నిరసన కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి వైసీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి కార్యకర్తలతో కలిసి పద్మావతిపురంలోని భూమన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంకి చేరుకున్నారు. అనంతరం ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీకి వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రజలకు వాగ్దానం చేసి అందులో ప్రధానంగా ప్రజలు మాకు ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాకుండా మేము విద్యుత్తు ఛార్జీల భారం పెంచము, వీలుంటే కాదు తప్పనిసరిగా తగ్గిస్తాము, మా పాలనలో ఏ రకమైనటువంటి భారము పడదు, ప్రతి ఇంటికి సోలారు ఉత్పత్తి ప్లాంటులనే ఏర్పాటు చేసి ప్రతి ఇంటి వ్యక్తి అంటే వినియోగదారులే విద్యుత్తును అమ్మేటట్టుగా చేస్తాము అని ఒకసారి కాదు కొన్ని వందల సార్లు ఆయన ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చెయ్యటమే కాకుండా తమ సూపర్ 6 హామీలలో ప్రధానమైనటువంటిది ఈ విద్యుత్తు వినియోగదారుల మీద భారం మోపనని. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పెంచామునని మా మీద విష ప్రచారం చేసి డిస్కంలకు దాదాపు 87,000 కోట్ల రూపాయల అప్పును మిగిల్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019వ సంవత్సరంలో ఈ రోజున అధికారంలోకి రావటానికి విద్యుత్తు ఛార్జీలనే పెంచనని చెప్పటం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి వినియోగదారుని మీద ప్రతి నెల దాదాపు 400 రూపాయల అదనంగా భారం మోపబడింది. ఈ రోజున మళ్ళీ అదే రూపంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వినియోగదారులకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మీ పక్కన నిలబడతాం, మీకోసమని నిలబడతాం. మా నాయకుడు ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు ప్రజల మీద ఏ రకమైనటువంటి భారం చంద్రబాబు నాయుడు గారు మోపినా మీ పక్షాన మేము పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటికే మా నాయకుడు చెప్పినారు, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఉద్యమాలు మరింత తీవ్ర రూపంలో ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ర్యాలీ నిర్వహించారు. అనంతరం అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కరెంట్ ఛార్జీలు పెంచడం అన్యాయమని అన్నారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని, లేకపోతే ఉద్యమాలు ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మా అందరి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజాక్షేత్రంలో
జగనన్న తెలుసుకొని ఈరోజు వాళ్ళ తరపున పోరాడడానికి ఈరోజు ప్రతి విద్యుత్ కేంద్రం ఇక్కడ ప్రజలు పడుతున్న ఈ విద్యుత్ ఛార్జీలు ఇబ్బందుల మీద పోరాడడానికి మా అందరికి కూడా ఈరోజు ఆదేశం ఇచ్చి ఇక్కడ ఒక నినాదం చేయమని చెప్పి ఒక మెసేజ్ పంపించమని చెప్పి ఇక్కడ పంపించడం జరిగింది. ఈరోజు మనందరికీ తెలుసు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళందరూ కూడా ఈ 6 హామీలు ఆ రోజు ఇచ్చి ఆ రోజు ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ఇచ్చిన హామీలు చేయకుండా ఈ విధంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి పోరాటాలకు మేమందరం కూడా సిద్ధమవుతున్నాం. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన హామీలంతా కూడా చేయాల్సిందిగా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలు చూస్తూ ఉంటే ప్రజలందరూ ఏ విధంగా కట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే 15,000 కోట్ల భారం ఈరోజు నేరుగా మొత్తం ఇంతకుముందు ఉన్న భారం అంతా కూడా ఈరోజు ప్రజల మీద వేసే ఒక ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా వాళ్ళు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని ఇవన్నిటి మీద కూడా వాళ్ళు తప్పకుండా ఒక కార్యాచరణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే మా జగనన్న నాయకత్వంలో 100 రెట్లు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాడతామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనందరికీ తెలిసి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు చేయడం లేదని, ఈ హామీలన్నీ కూడా చేసే విధంగా మేమందరం ఎప్పటికప్పుడు కూడా పోరాడతామని కూడా తెలియజేస్తున్నాం. మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు సేవలు అందించి భారతదేశం గర్వించదగ్గ రాజకీయ పరిణతి చెందిన పరిజ్ఞాని అని ఆయనకు నా హృదయపూర్వక జోహార్లు అంటూ కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతికి మన్మోహన్ సింగ్కి విడదీయరాని అనుబంధం ఉందని అన్నారు. మన్మోహన్ సింగ్ వంటి మేధావులు గుర్తించిన తిరుపతి ఎస్వి యూనివర్సిటీ 45 సంవత్సరాల క్రితం బిఎన్ రెడ్డి బీసీగా ఉన్న సమయంలో డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించిందని తెలిపారు. కేంద్రం నుంచి 1,00,000 కోటి రూపాయలు విడుదల చేసిన ఘనత మన్మోహన్కే దక్కుతుందని తెలిపారు. ఆ నిధులతోనే 7 జాతీయ రహదారులు వేయడం జరిగిందని తెలిపారు. తన సంస్కరణలో దేశ అభివృద్ధికి దోహదపడిందని తెలిపారు. తనకు మన్మోహన్ సింగ్తో చాలా ఆత్మీయ అనుబంధం ఉందని తెలిపారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు 1 గంట సమయం సమావేశమై ఒకరు మరొకరికి విషయాలు చెప్పుకునేవాళ్లమని అన్నారు. అలాంటి మానవీయ విలువలు మహామనిషి మన్మోహన్ సింగ్ మరణం భారతదేశంలో ఆయన ఆవేదన చెందారు. దీనికి ముందు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలదండ వేసి పుష్పాంజలి ఘటించి ఈ విలేకరుల సమావేశంలో యార్లపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ గారు రాత్రి 10 గంటలకు చనిపోవడం చాలా బాధాకరం. ఆయన నాకు చాలా ఆప్తుడు. మేమిద్దరం అన్న తమ్ముడులాగా ఉండేవాళ్ళం. పోయిన ట్రిప్లో ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన పోయి కలిశాను. ప్రత్యేక హోదాకు కూడా జీవో ఇష్యూ చేయమని అడిగాను. ఆ రోజు 5 ఆయన చెప్పిన మాటలు నేను చెప్పలేను. మరి అది ఒక్కటే నేను అడిగిన దాంట్లో ఆయన చేయకుండా పోయింది. ఏం అడిగినా కూడా ఆయన 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా దాదాపు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏది అడిగినా కూడా ప్రతి చిన్న పని చేసేవాడు. నేను కలిసినప్పుడల్లా మన్మోహన్ సింగ్ అడిగేవాడు మరి శ్రీ సిటీ ఎట్లా ఉందని. మరి శ్రీ సిటీ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన సంస్కరణలు అది ఒక భాగం. 91లో నేను మంత్రి అయినప్పుడు, ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన దగ్గర ప్రతి శుక్రవారం 5 గంటలకు వెళ్ళేవాడిని డబ్బులకి. ఎరువులు షిప్పుల్లో వచ్చి అక్కడ కూర్చునేది. రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో 29వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక అంబేద్కర్ భవనంలో రాష్ట్ర సదస్సులు నిర్వహిస్తున్నామని వేదిక కన్వీనర్ పి అంజయ్య తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు సహజీవనం గడుపుతున్నారని, ఇలాంటి తరుణంలో ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్కు చెందిన కొందరు సమూహం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు పాల్పడుతూ ప్రజల్లో భయభ్రాంతులను కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి టీటీడీలో ఉద్యోగులు కానివ్వండి, ఆ పాప వినాశంలో చిన్న బుట్టలు తట్టలు అమ్ముకునేటువంటి నక్కల కుటుంబాలు దాదాపు 17 కుటుంబాలు. ఈ అన్ని మతం పేరుతో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల పైన ఈ బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అనండి, లేదంటే దౌర్జన్యకారులు అనండి, డైరెక్ట్ వాళ్ళు దాడులకు దిగుతూ తిరుపతి నగరంలోనే మరి
హిందువులు తప్ప మరెవరు బ్రతకడానికి ఉండడానికి వీలు లేదు అన్నట్లుగా వ్యవహరించడం చూసాం. అంటే డైరెక్ట్ ఒక ప్రొఫెసర్ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పేటువంటి ఒక ప్రొఫెసర్ పైనే ఛాంబర్లోకి వెళ్ళి కొట్టి ఆయన కారు ధ్వంసం చేసినటువంటి సంఘటన యావత్ రాష్ట్రమే అది సంచలనంగా ఉన్నింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళ పైన కేసు పెట్టడం కానీ అరెస్ట్ చేయడం కానీ జరగలేదు. మేమేమంటామంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు హిందుత్వాన్ని హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు వారి విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం అది. వారి ఇష్టమైనటువంటి మతంలో ఉండొచ్చు, మాట్లాడుకోవచ్చు, చర్చించుకోవచ్చు, సభలు పెట్టుకోవచ్చు, ఉద్యోగాలు చేయవచ్చు. కానీ అట్లా కాదు, మేము కాషాయ వేసుకున్న వాళ్ళమే హిందువులు, మిగతాంతా హిందువులు కాదన్న ధోరణిలో ఈరోజు వాళ్ళ వ్యవహార శైలి కనబడతా ఉంది. దానికి తిరుపతి లాంటి ప్రపంచంలోనే ఒక పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి మన తిరుపతి నగరం, అనేక కులాలు మతాలు లక్షలాది మంది వచ్చేటువంటి ఈ ప్రాంతంలో ఇట్లాంటి అలజడులకు అవకాశం లేకుండా మన రాజ్యాంగం ఏమైతే చెప్పిందో మొదటి పీఠికలోనే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, మన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకునేటప్పుడు, రాజ్యాంగ పరిధిలో మన జీవనం సాగించేటప్పుడు, వృత్తులు కొనసాగిస్తున్నప్పుడు రాజ్యాంగాన్ని ఎవరు ఉల్లంఘించడానికి వీల్లేదు. ఎవరైనా కావచ్చు, RSS కావచ్చు, విశ్వ పరిషత్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ దాడులకు పూడుకొని ఈరోజు మరి భయభ్రాంతులు చేసేటువంటి ఒక సంస్కృతిని తిరుపతిలోకి తీసుకురావడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకే మేము రాజ్యాంగ పరిరక్షణ వేదిక పెట్టి ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరు అతిక్రమించిన రాజ్యాంగ పరిధిలో కాకుండా ఎవరు అతిక్రమించిన వారిపైన ఈ రాజ్యాంగ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగానే రేపు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి అంబేద్కర్ భవన్ కేంద్రంగా చేసుకుని ఒక రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేశాం. రాజ్యాంగాన్ని గౌరవించరు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించరు, ప్రజల్ని గౌరవించరు, మంచిని గౌరవించరు. కాబట్టే ఇంత లోపభూయిష్టంగా ఉన్నటువంటి ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించే క్రమంలో జరుగుతున్న రాష్ట్ర సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా CPM నుండి మధు గారు, మాజీ పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు G. ఈశ్వరయ్య గారు, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు, అదే న్యాయమూర్తి P. గుర్రప్ప గారు, విశ్రాంత న్యాయమూర్తి, CPI రాష్ట్ర ఉపాధ్యక్షులు CITU కందార మురళి, జిల్లా కార్యదర్శి CPI P. మురళి గారు, అదేవిధంగా CPM జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, APCLC క్రాంతి చైతన్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు, పెద్దలు అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. కాబట్టి 50 మంది ప్రజలు ఈ తిరుపతిని ప్రశాంత వాతావరణంలో, ప్రజాస్వామ్య పద్ధతులలో, రాజ్యాంగబద్ధంగా ఇక్కడ మనం శాంతి వాతావరణాన్ని నెలకొల్పుకోవాలంటే ఈ రాజ్యాంగ పరిరక్షణ వేదిక జరుపుతున్నటువంటి సదస్సులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఏపీ వడ్డెర సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా మదన్ మోహన్ను నియమిస్తున్నట్లు శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలకు వారి అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్నారని అన్నారు. బీసీలకు ఉన్నత పదవులు ఇచ్చి గౌరవిస్తున్నారని కొనియాడారు. తిరుపతి జిల్లా వడ్డెర సంఘం నూతన అధ్యక్షుడిగా నియమితులైన తానుకు ఇది అదృష్టమంటూ అన్నారు. ఏపీ వడ్డెర సంఘంలో తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నుకోబడి గుంజి మదన్ మోహన్, ప్రధాన కార్యదర్శి దేవల్ల రమణ మరియు సాంబా, నెక్స్ట్ నాగరాజు గారు, వీళ్ళందరూ మా కమిటీ సభ్యులు. ఈరోజు అఖిల భారత వడ్డెర ఓపన్న సేవా సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇంతటి విలువ ఇవ్వడం, యావత్తు వడ్డెర్లకే ఇవ్వడం ఆనందంగా ఉంది. స్వతంత్ర సమరంలో ఆనాడు అసమాన ప్రతిభ కనపరిచిన వాళ్ళలో ఓపన్న కూడా ఒకడు కావడం విశేషం. ఈ సందర్భంగా ఈ సంఘానికి నన్ను తిరుపతి శాఖ అధ్యక్షుడిగా మా పెద్దలు ఎన్నుకోవడం సంతోషంగా ఉంది. మా కుల పెద్దలు నాపై ఉంచిన బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వర్తిస్తాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు భావిస్తున్నాను. ఈ వడ్డెర ఓబన్న జయంతిని జనవరి 11వ తేదీ గవర్నమెంటే తరపున నిర్వహించాలని ఆయన కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వడ్డెర్ల కోసం పోరాడిన అసెంబ్లీలో మన బీసీ మంత్రి శ్రీమతి సవితమ్మ గారు, అలాగే శాసనసభ్యులు శ్రీమతి సింధూరారెడ్డి గారు, అలాగే అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు అసెంబ్లీలో వీలు పోరాడితే పార్లమెంట్లో ఆయన వడ్డెర్లను ఎస్టీలో చేర్చాలా అని ఈ మధ్య కాలంలో చెప్పాడు పార్లమెంట్ సమావేశంలో. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఈ వడ్డెర ఓబన్నని జయంతిని 11వ తేదీ చేయాలా అనే ఉద్దేశంతో మన రాష్ట్ర మాజీ చైర్మన్, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ళ మురళి గారు, అలాగే పెద్దలు, వడ్డెరకి పెద్దలు, వీళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు.
మాకు ప్రభుత్వం తరఫున వడ్డీలకు ఏది వచ్చినా కూడా వడ్డీలకు ముందుండి వడ్డీలకు వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకి ఏమన్నా చేస్తాము. వడ్డీల ఐక్యత ఉండి ఇంతవరకు ప్రతి కులంలో ఐక్యత ఉంది, కానీ మాకు ఐక్యత లేదు. ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి మా తిరుపతి జిల్లా అనేది వడ్డీల కులాన్ని దగ్గర పోయి వాళ్ళు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వ నిధులు ఏదొచ్చినా కూడా వాళ్ళ దగ్గరుండి వాళ్ళు అందరిని కలుపుకొని మా దేవాళ్ళ మురళి ఇప్పటిదాకా వడ్డీలు అనేది ఎవరికి తెలియదు, ఏదో కులం ఏదో దూరం కూడా. దీనికి ముఖ్య అతిథి దేవాళ్ళ మురళి గారు ముందుండి నడిపిస్తాడు, వెనకాల మేము ఉండి ప్రభుత్వ నిధులు ఏదొచ్చినా ఇప్పటిదాకా మాకు ఇంతమంది యంత్రాలు లేవు కాబట్టి ప్రతిరోజు మాకు నిత్యం పనులు ఉండేది. మాకు ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి కాబట్టి మా వడ్డలకు పనులు లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం దయతో మా పిల్లలు చాలా మంది చదువుకున్నారు. వడ్డల కులాలు కూడా ప్రభుత్వం తరపున మాకు కొన్ని ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మా వడ్డల కుల తరపున మేము వేడుకుంటున్నాము. జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో వైసీపీ విద్యుత్ పోరుబాట హోరెత్తించింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. ఉచిత ప్రయాణం కావచ్చు, పేద పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేము నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచుతాము, నియంత్రిస్తాము, కరెంట్ ఛార్జీలు పెంచము అని చెప్పేసి ప్రభుత్వము ఇదంతా కూడా తిలోదకాలు ఇచ్చి పూర్తిగా ప్రజలను మభ్యపరిచింది. మసిపూసి మారేడుకాయ చేసి ఆ రోజు ఎన్నికల్లో అనేకమైనటువంటి సుష్ట వాగ్దానాలు ఇచ్చినటువంటి మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ 3 పార్టీల్లో కలిసినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలను లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అధికారంలో గురించి 6 నెలలు మాత్రమైంది. ఈరోజు మధ్యతరగతి పేద ప్రజల నడ్డి విరిచే విధంగా మరి ఈరోజు కేవలం 6 నెలల్లోనే ఈరోజు మరి కరెంట్ ఛార్జీలు పెంచడం ద్వారా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు తీవ్ర ఆశాభంగాన్ని కలిగించిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచము, వీలైతే తగ్గిస్తాము అని ఆపటం కాకుండా అంతకు మించి ప్రజల దగ్గర నుంచే ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన మహానుభావుడు. కానీ ఈ రోజు దాదాపుగా 6 నెలల్లో 15,500 కోట్ల రూపాయల్ని ఈ రోజు ప్రజల మీద బాదిన బాధుడికి ప్రజలందరూ కూడా కృంగిపోతున్నారు. రోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు? విద్యుత్ ఛార్జీలు పెంచము, పెంచితే ఒప్పుకోమన్నావు. మరి ఈ రోజు 15,500 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎందుకు వాటిని ఆపమని చెప్పట్లేదు? చంద్రబాబు నాయుడిని ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అంటే అధికారం కోసం ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పదవి వచ్చింది కాబట్టి అన్నిటికీ సరెండర్ అయిపోతున్నారా? ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తిరుపతి నగరంలో బంజారా జనసంఘ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో జాతీయ స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు హరినాయక్ పలువురు అతిథులు మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో శ్రీనివాస ఆడిటోరియంలో బంజారా జనసంఘ ఆధ్వర్యంలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను 2 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బంజారాల తరపున హతిరామ్ బావాజీ యొక్క పరమ భక్తుడు వెంకటేశ్వమి యొక్క పరమ భక్తుడు హతిరామ్ బావాజీ గారు వారి యొక్క జీవిత చరిత్ర మరియు కథలు, నాటకాలు, భరతనాట్యం, కూచిపూడి, హరికథలు, వెంకటేశ్వమి యొక్క పౌరాణిక నాటకాలు, నృత్యములు, ప్రదర్శనలు ఈ కార్యక్రమం కూడా మొట్టమొదటిసారిగా బంజారాల తరపున నిర్వహిస్తున్నాం. అది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం 2 రోజులు తెల్లవారుజామున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమంటే మా గురువు హతిరామ్ బావాజీ శ్రీ వెంకటేశ్వమి యొక్క పరమ భక్తుడు ఎక్కడో రాజస్థాన్లో జన్మించినటువంటి హతిరామ్ బావాజీ గారు శ్రీ వెంకటేశ్వమికి పరమ భక్తుడైనటువంటి వారి యొక్క చరిత్ర ఈరోజు తెలియజేయాలనిసే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ముఖ్యంగా హతిరామ్ బావాజీ చాలా గొప్ప భక్తుడు. ఎందుకంటే 12వ శతాబ్దంలో పుట్టినటువంటి మహానుభావుడు
వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా అయ్యి ఈరోజు చరిత్రలో నిలిచిపోయారు. అది ఎవరికీ సాధ్యం కాని వ్యక్తి ఈరోజు మా హతిరాం బావాజీ గారికి సాధ్యమైంది. ఆయన యొక్క కార్యక్రమాలు ఈరోజు మేము శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రజలు, విద్యార్థులు, పెద్దవాళ్ళు, మన ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు, హైదరాబాద్ నుంచి ఎంపీ గారు వచ్చారు. అలాగే ఈ కార్యక్రమానికి నాయకులు, లీడర్లు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. ఇది మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని కొనసాగిస్తామనేసి సభావేదికంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన విశ్వవిద్యాలయంలో మన బంజారా జనసంఘ్ వారు మన నాయకుడు హరి చౌహాన్ నాయక్ ఆధ్వర్యంలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు మన విశ్వవిద్యాలయంలో మన శ్రీనివాస ఆడిటోరియంలో జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారిని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో ఈ జానపద కళాకారులు వారి యొక్క టాలెంట్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేసేదానికి జానపద నృత్యాలు అయితేనేమి, తర్వాత అన్నమయ్య కీర్తనలు, అట్లే భజనలు, సో ఈ సాంస్కృతిక కార్యక్రమాలని మన విశ్వవిద్యాలయంలో మన ఆడిటోరియంలో ఆర్గనైజ్ చేస్తున్నందుకు నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సాంస్కృతిక ఉత్సవాల్లో హిడెన్ టాలెంట్స్ మన ఈ గిరిజన బంజారా జనసంఘ్ సంబంధించిన గిరిజనులు, ఇతర వాళ్ళలో ఉండే టాలెంట్స్ అన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ చేసేదానికి మంచి అవకాశము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళ టాలెంట్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేసి అందరి మన్ననలు సంపాదించుకొని అట్లే జాతీయ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళ ప్రదర్శనలు ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 6 నుండి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. గ్రామాలలో ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సంయుక్తంగా పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం సూలూరుపేట నియోజకవర్గంలో స్థానిక నాయుడుపేట విన్నమాల గ్రామం నందు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు నందు సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఆర్డీఓ కిరణ్మయి తదితర సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే నెల జనవరి 8వ తేదీ వరకు 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులను నిర్విరామంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మనం గమనిస్తే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పీజీఆర్ఎస్ నిర్వహణలో, అలాగే కలెక్టర్ నిర్వహించే పీజీఆర్ఎస్ ఫిర్యాదులు అన్నింటినీ పరిశీలిస్తే సుమారు 70% రెవెన్యూ సమస్యలు ఉన్నాయని, గౌరవ ముఖ్యమంత్రి వాటి పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారని, సక్రమంగా నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చేసిన తొలి 5 సంతకాలలో ల్యాండ్ లైటింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగిందని, తద్వారా రీసర్వే, ప్రీ హోల్డ్ చేసిన భూములు అవకతవకలపై పరిష్కారం కొరకు రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఇది కూటమి ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. రెవెన్యూ సంబంధించిన భూ సమస్యల పరిష్కారం ద్వారా గ్రామాలలో తగాదాలు తగ్గిపోయి శాంతి భద్రతలు కూడా మెరుగుపడతాయని అన్నారు. గ్రామాలలోని ప్రజలకు సంబంధించిన సంబంధించిన ఇతర మరియు రెవెన్యూకు సంబంధించిన సమస్యలపై రెవెన్యూ సదస్సులో అర్జీలు వస్తున్నాయని తెలిపారు. వాటి పరిష్కారం కోసమే ఈ రెవెన్యూ సదస్సుల నిర్వహణని రెవెన్యూ యంత్రాంగం ప్రజల ముంగిటకు వచ్చి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాలలోని ప్రజలకు సంబంధించిన, రెవెన్యూకి సంబంధించిన, భూములకు సంబంధించిన కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, సర్వే, మ్యూటివేషన్ తదితర సమస్యలు ఉంటే వాటిని గ్రామంలోని రెవెన్యూ సదస్సులు నిర్వహించిన రోజు అర్జీలు సమర్పించి పరిష్కారం అప్పటికప్పటికే అయితే పరిష్కారం చూపాలని, లేని పక్షంలో 45 రోజుల్లో నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని తెలిపారు. ఫ్రీ హోల్డ్ మరియు సెక్షన్ 22A తదితర రెవెన్యూ సమస్యలను పరిష్కరించే దిశలో రెవెన్యూ అధికార యంత్రాంగం పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్రం మొత్తం రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. మన సూలూరుపేట కాన్స్టిట్యున్సీ కూడా అన్ని చోట్ల జరుగుతుంది. సో అన్నిటికీ కూడా నేను కూడా ప్రతి మండలానికి వెళ్ళి అటెండ్ అవుతున్నాను. ఈరోజు కలెక్టర్ గారు ముఖ్యంగా విన్నమాలకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అవకతవకల వల్ల, చాలా భూ సమస్యల వల్ల
ఎంతో మంది బాధపడుతున్నారు. వాటన్నిటికీ పరిష్కారం ఈ రెవెన్యూ సదస్సుల్లో అధికారులే మీ దగ్గరకు వస్తున్నారు, ప్రజా ప్రతినిధులు మీ దగ్గరకు వస్తున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా మీరు తీసుకురండి, ఖచ్చితంగా దాన్ని పరిష్కారం అప్పటికి అవ్వకపోయినా సరే ఖచ్చితంగా మీకు సొల్యూషన్ వెతికి పెడతారు. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి, వినియోగించుకొని ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మా అధికారుల దృష్టికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుమారుగా 65 నుంచి 70% సుమారుగా, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒకలా ఉంది. మన జిల్లాలో అయితే 70% అన్ని కూడా రెవెన్యూకి సంబంధించిన విషయాలే. అంటే భూ సమస్యలు కానీ, సర్వే డిస్ప్యూట్లు కానీ, లేదంటే ఎంక్రోచ్మెంట్ కానీ, లేదంటే ల్యాండ్ గ్రాబింగ్ కానీ, ఇట్లా రకరకాలైనటువంటి రెవెన్యూ సమస్యలనే ఎక్కువగా కూడా గుర్తించడం జరిగింది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏం చేశారంటే, ఇన్ని రెవెన్యూ సమస్యలు ఉన్నప్పుడు ప్రజలే ప్రతిసారి అధికారుల దగ్గర కానీ, ప్రజాప్రతినిధుల దగ్గర కానీ వెళ్లాల్సిన అవసరం ఏముంది, ఒక రెవెన్యూ సదస్సులు అనేది మనం పెట్టుకుందాం. రెవెన్యూ సదస్సులను పెట్టుకొని మొత్తం అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి విలేజెస్కే వస్తారు, ఊర్లోకే వస్తారు, రెవెన్యూ విలేజ్లకే వస్తారు. ఆ రోజు అందరు అధికారులు కూడా ఉంటారు. ఆ రోజు ప్రజల దగ్గర నుంచే వాళ్ళ ఊర్లోనే మనం వినతులను స్వీకరించి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే, అంటే పార్టీషన్లు, తండ్రి భర్త చనిపోయాడు, భార్యకి పట్టాదారు పాస్ పుస్తకం రావాలి, దీనికోసం ఉంటే అదే రోజు, లేదంటే కొంచెం ఏదన్నా ఇబ్బంది ఉంటే ఒక నిర్దిష్టమైనటువంటి గడువులో, అంటే 45 రోజుల్లో పరిష్కారం చేయాలని కూడా ఆదేశాలు ఇస్తున్నారు. స్థానిక పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరం నందు ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు శ్రీరామ సంకీర్తనలు ఆలాపించారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఉభయదారులుగా మబ్బు కవిత కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడారు. ధనుర్మాసం 30 రోజులు తెల్లారుజామున నుంచి ఆడవాళ్ళందరము భజన బాగా చేస్తాము. అందరూ భజనకు అందరూ రావాలని కోరుకుంటున్నాము. వల్ల మాకు బాగా ప్రశాంతత బాగున్నాయి. మా పిల్లల చదువులు కానీ అన్నీ కానీ బాగున్నాయి. తెల్లారుజామున వచ్చేది వల్ల అనుగ్రహం వల్ల మేము బాగున్నాము. ధనుర్మాసం నాడు పొద్దునే నిద్ర చేసి ఇక్కడ గుడిలు కన్నీ వచ్చి రాముల వారి భక్త భజనతో మనశ్శాంతి కోసం పొద్దున్నే భజన ఆరంభించడం వల్ల మనకు ఎంతో మనశ్శాంతి అనేది కలుగుతుంది. ఈ ధనుర్మాసం నాడు ఆడవాళ్ళు ప్రజలకు పొద్దున్న దర్శనం ఆచరించి మన గుడికి వచ్చి పూజ చేయడం వల్ల ఆ దేవుని అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఈ ధనుర్మాసం నాడు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. పొద్దున్నే లేవడం వల్ల మనకు చాలా ప్రత్యేకత లభిస్తుంది. ఈ గుడి మనకు 40 సంవత్సరాల నుంచి భక్త భజన గుడి అనేది మనకు పెదకాపు వీధిలో ఉంటుంది. దీనివల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గుడి వల్ల ఎంతోమంది ఆంజనేయ స్వామిని భక్తితో పూజిస్తారు. దేశ ప్రధానమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా భారతదేశ అభివృద్ధిలో మన్మోహన్ సింగ్ చెరగని ముద్ర వేశారని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేస్తూ తిరుపతిలోని ప్రధాన తపాలా కార్యాలయం ముందు ఆయన చిత్రపటానికి రంగస్థలి కళాకారులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను పలు మార్పులు చేసి ప్రగతి బాటలో నడిపించిన మాన్యులు వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఎన్నో రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని 10 సంవత్సరాలు దేశ ప్రగతి కోసం పాటుపడిన వ్యక్తి మన్మోహన్ సింగ్. 92 సంవత్సరాలలో వారు దివంగతులయ్యారు. వారికి తిరుపతి తపాలా ఆఫీసు ఉద్యోగస్తులు, రాయలసీమ రంగస్థలి కళాకారులు అందరూ కూడా వారికి నివాళులు అర్పించి వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించాము. వారికి మంచి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు ఎక్కువ అయ్యాయని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పినబుల్ యాప్లో అవసరానికి లోన్ తీసుకున్న ఓ మహిళ
సాఫ్ట్వేర్ ఇంజనీర్ను లోన్ యాప్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదని మహిళా ఇంటి సభ్యులకు మార్ఫింగ్ ఫోటోలు పెట్టి పినబుల్ యాప్ ఏజెంట్లు వేధించారని తెలిపారు. డబ్బు కట్టలేదని తిట్టడం, న్యూడ్ ఫోటోలు పెట్టి బెదిరించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిందని, ఈ మేరకు సైబర్ నేరాలకు పాల్పడి మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. నాన్ బ్యాంకరింగ్ ఫైనాన్స్ కంపెనీల వద్ద లోన్ తీసుకునే సమయంలో జాగ్రత్త అవసరమని, ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. పినబుల్ లోన్ యాప్పై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశామని, త్వరలోనే యాప్ను ప్లేస్టోర్ నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో ఒక లోన్ యాప్ విషయంలో ఫినబుల్ టెక్నాలజీస్ కంపెనీ లిమిటెడ్, ఇట్ ఈస్ ఏ లోన్ యాప్, ఇట్ వాజ్ రిజిస్టర్డ్ లోన్ యాప్. ఇది ఈ లోన్ యాప్ పర్సన్స్ సులూరుపేటకు చెందిన ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ లోన్ తీసుకోవడం జరిగింది. 5 times కట్టిన తర్వాత 6th టైం ఇన్స్టాల్మెంట్ కట్టలేదని చెప్పి వారి బంధువులకై, ముఖ్యంగా వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదర్కి ఫోన్ చేసి తిట్టడం, తర్వాత ఆమె కాంటాక్ట్స్కి మేము న్యూడ్ ఫొటోస్ పంపిస్తాము అని చెప్పి ఆమెకి మెసేజ్ పంపడం, వాళ్ళ బ్రదర్కి కొన్ని ఫొటోస్ పంపడం జరిగింది. ఇమ్మీడియట్గా వారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి డిఎస్పీ నాయుడుపేట, సులూరుపేట ఇన్స్పెక్టర్ ఇమ్మీడియట్గా వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ఇంకా రూల్స్కి వ్యతిరేకంగా డబ్బులు కలెక్షన్ విధానాలు వేరే ఉంటాయి, అలా ఫాలో అవ్వకుండా ఒక బెదిరింపు ధోరణిలో లేదా వారికి ఈ సైబర్ క్రైమ్ని ఉపయోగించుకుంటూ ఈ క్రైమ్ చేయడం జరిగింది. కాబట్టి వీరిని అరెస్ట్ చేస్తూ ఈ కేసును ఎందుకు మీడియా ముందు ఉంచడం జరుగుతుందంటే ప్రజలకు కూడా తెలియాలి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ద్వారా, కంపెనీస్ ద్వారా కానీ లేదా లోన్ యాప్స్ ద్వారా కానీ ఈజీగా ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా లోన్ ఇస్తామని చెప్పి లోన్లు తీసుకోవడం, తరువాత వారు పెట్టే హింసలకు ఇబ్బందులు పడడం అనేది జరగకూడదు. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకొని ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ లోన్స్ తీసుకోవడం అనేది కొంత ఆలోచించి తీసుకోవాలని తెలియజేస్తూ, ఒకవేళ తీసుకుంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ వారికి తెలియజేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసు ద్వారా తిరుపతిలో ఇలాంటి లోన్ యాప్స్ కానీ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారికి కానీ చట్టపరంగా మాత్రమే వారు ఫాలో అవ్వాలి తప్ప చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఈ ఫినబుల్ కంపెనీ యొక్క పర్సన్స్ ఆ రూల్స్ అతిక్రమించి వారిని బెదిరించారు కాబట్టి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి పూర్తిగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకు వైద్యాధికారులు మెరుగైన వైద్యం అందించాలని, ఆసుపత్రికి సంబంధించిన పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం గూడూరు ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే గూడూరు డాక్టర్ పాసం సునీల్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాలతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి ఆసుపత్రి మొత్తం కలయి తిరిగి వార్డుల్లో అడ్మిన్లో ఉన్న పేషెంట్లతో మాట్లాడుతూ చికిత్స ఎలా ఉందని, ఆహారం ఆసుపత్రిలో అందిస్తున్నారా ఎలా ఉందని ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందిస్తున్నారా అని కలెక్టర్ అడుగగా చికిత్స బాగా చేస్తున్నారని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు 5 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని తెలపగా సంబంధిత ఏజెన్సీతో మాట్లాడి సత్వరమే 2 నెలలు పెండింగ్ వేతనాలు వారు చెల్లించడానికి ఒప్పించారు. గత 4 సంవత్సరాల నుండి సుమారు 23 కోట్లతో మంజూరు చేయబడిన నూతన ఏరియా ఆసుపత్రి భవనం ఇంకా పెండింగ్లో ఉండడం గమనించి మాట్లాడుతూ సదరు మేఘా ఏజెన్సీతో మాట్లాడి త్వరగా ఆసుపత్రి నూతన భవనం పూర్తి చేస్తామని తెలిపారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, ఓపీ తదితర అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్కు, కలెక్టర్కు పలు సూచనలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ వచ్చే 3-4 నెలల్లో కొత్త భవనంలోకి పలు ఓపీ విభాగాలు షిఫ్ట్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని, అలాగే పోస్టుమార్టం గది నుండి గ్రౌండ్లోకి మురుగునీరు ప్రవహించి దుర్వాసన వస్తుందని వాకర్స్ అసోసియేషన్ వారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే కోరిన మేరకు సుమారు 17 నుంచి 18 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గూడూరు పరిధిలోని పలు ప్రదేశాలలో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రహదారి భద్రత చర్యలు పక్కాగా అమలు చేయాలని పోలీసులు వారికి సూచిస్తూ సదరు రహదారి ప్రమాదకర కేసులను సంబంధించిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి వర్గాలను కలెక్టర్ ఆదేశించారు. తెలుసు ఈ హాస్పిటల్ చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నారు, ఇంకా కూడా పూర్తి కాని విషయం. ఈ విషయాన్ని మా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా మా కలెక్టర్ గారు మెగా వాళ్ళతో
అలాగే సెక్రటరీతో మాట్లాడి త్వరగా పని పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్పారు. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు వాకర్స్ రోజు కంప్లైంట్, ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు ఆ ప్రహరీ గోడ ద్వారా బయటకు వచ్చేస్తున్నాం, శవాల దగ్గర ఉన్న నీళ్ళన్నీ కూడా వాసన విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. అది కూడా మా కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చాము. ఎంత అవుద్దంటే 16-17 లక్షలు అవుద్దని చెప్పి మా హాస్పిటల్లో చెప్పారు. అది కూడా మా గౌరవ కలెక్టర్ గారికి చెప్తే ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇస్తా అన్నారు. దానికి గూడూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందువల్లంటే ఎవరూ చేయలేదు సార్, మాకు సంవత్సరాల నుంచి ఉంది కానీ ఎవరూ చేయలేదు సార్. మీరు వచ్చిన తర్వాతే మాకు వాకాడులో బారెడ్డిపాలెంలో 1,75 లక్షలు పెట్టి మీరు అక్కడ ఒక బ్రిడ్జిని తయారు చేశారు సార్. తర్వాత ఇప్పుడు 17 లక్షలు ఇస్తున్నారు సార్. అలాగే ఇంతకుముందు ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క కట్టకి బ్యూటిఫికేషన్ కూడా తమకి ఇచ్చున్నాం సార్. అది కూడా మా సబ్ కలెక్టర్ గారు కూడా టెలికాన్ఫరెన్స్లో అవన్నీ కూడా ఎస్టిమేట్ చేయమని కూడా చెప్పారు సార్. అవి కూడా ఇస్తే మాకు బాగుంటుంది సార్. అలాగే హాస్పిటల్లో చిన్నవి, ఎందుకంటే ముఖ్యంగా చనిపోతే ఫ్రీజర్లో పెట్టేదానికి ఇక్కడ లేదు, అది కూడా మనం సహాయం చేసాం. ఈరోజే మా సూపరింటెండెంట్ గారు అలాగే మారేమో గారు వచ్చి జనరేటర్ సంబంధించినటువంటి వైర్ అంతా కూడా మొత్తం కాలిపోయింది సార్. ఒక 75,000 రూపాయలు అవుతుందంటే నేను అప్పటికప్పుడుకి ఇచ్చాను సార్, ఈరోజు ఇచ్చాను సార్. ఇచ్చి ముందు తయారు చేయండి, ఇంక మళ్ళీ లేట్ అవుతుందని చెప్పాను సార్. ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి సార్, అవి కూడా తమ దృష్టికి తీసుకెళ్తాం సార్. ఎందుకంటే బేసిక్గా మీరు కూడా డాక్టర్ సార్, కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. గడిచిన 3-4 సంవత్సరాల్లో అది కంప్లీట్ అవ్వని పరిస్థితి. ఇప్పుడు కూడా కొత్త బిల్డింగ్ సందర్శించడానికి గౌరవ గూడూరు శాసనసభ్యులు గారితో రావడం జరిగింది. ఇక్కడ కొంచెం కాంట్రాక్టర్తో ఇబ్బందులు, పేమెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ గడిచిన సంవత్సరంన్నరలో ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదు. ఇప్పుడు ఇమీడియట్గా కాంట్రాక్టర్తో కూడా ఒకసారి మాట్లాడి వెంటనే పనులు మరొకసారి పునరుద్ధరించాలని కూడా మొన్న జరిగినటువంటి హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో కూడా గౌరవ శాసనసభ్యులు కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇస్తున్నారు. నేను కూడా ఒకసారి చెప్పి పనులను కూడా త్వరితగతిన చేయించాలని కూడా ఆదేశాలు ఇస్తాను. ఎందుకంటే మీరందరూ చూసినట్టయితే ఏరియా ఆసుపత్రి చాలా సంవత్సరాలైన కట్టి ఇప్పటికే కొంచెం శిథిలావస్థకి చేరుకున్న పరిస్థితి. మొన్నటికి మొన్న వర్షాకాలంలో కూడా గోడలకు కూడా వాటర్ అదంతా చెమ్మ పట్టేసి కొంచెం కరెంట్ సమస్యలు కూడా వచ్చున్నాయి. అదేవిధంగా ఇప్పుడు పాత హాస్పిటల్ కూడా చూడటం జరిగింది, అంతా కూడా మరీ శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి. గవర్నమెంట్ కూడా విన్నవించి వెంటనే ఇక్కడ పనులన్నింటిని కూడా పునరుద్ధరించి వెంటనే హాస్పిటల్ని కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేసే విధంగా సుమారుగా అట్లీస్ట్ ఓపీ బ్లాక్స్ అన్నీ కూడా ఒక 3-4 నెలలు ఏప్రిల్ కల్లా ఖచ్చితంగా ఇక్కడ షిఫ్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు ఏదైతే చెప్తున్నారో ఈ పోస్ట్ మార్టం చేసే దగ్గర నుంచి ఈ గ్రౌండ్లోకి వెళ్తున్నటువంటి అదంతా వాటరు కాంపౌండ్ వాల్ లేక ఇదంతా అవుతుందని చెప్పారు. సుమారుగా 16 నుంచి 18 లక్షల వరకు అది అవుతుందని చెప్తే దాన్ని కూడా వెంటనే శాంక్షన్ మా లెవెల్లోనే ఇచ్చి దాన్ని వెంటనే కొత్త కాంపౌండ్ వాల్ కట్టి అటు ఆసుపత్రికి ఇటు గ్రౌండ్లో కూడా చాలామంది వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇబ్బంది పడతామని చెప్పారు. సో ఎవరికి ఇబ్బంది లేకుండా కొత్త కాంపౌండ్ వాల్ అక్కడ నిర్మించడం జరుగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించే అభిషేక సేవలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, నూతన వధూవరులు పివి సింధు, వెంకట దత్తా సాయిలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇవాళ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చానండి. పెళ్ళయింది, సో పెళ్ళైన వెంటనే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని వచ్చాము. చాలా బాగా జరిగింది అండ్ తప్పకుండా మళ్ళీ వస్తాను. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను, మధ్యలో కూడా వస్తూ ఉంటాము. సో
ఈసారి మా హస్బెండ్తో వచ్చాను. సో ఇంకా ఎన్నోసార్లు వస్తూ ఉంటాను. దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఓపెన్ వస్తుందా? ఏ బాబా హలో, మేము బయట వచ్చేస్తున్నాము. లడ్డు తీసుకున్నారా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నివాళులు. భారతదేశం గర్వించదగ్గ రాజకీయ పరిణతి చెందిన పరిజ్ఞాని అని కొనియాడిన పలువురు ప్రముఖులు. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్. వైద్యులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వెల్లడి. లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు ఎక్కువయ్యాయని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు. పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వైసీపీ నాయకులు నిరసన. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ పార్టీ నాయకులు ర్యాలీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.